హాయ్ సార్, అందరికీ నమస్తే, జై హింద్. నా పేరు సిహెచ్ భరత్ రెడ్డి. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 24 ఇయర్స్ సర్వీస్ చేసి విఆర్ఎస్ వచ్చాను. ముందుగానే చెప్పిన పాయింట్ ఏంటంటే సార్, అంతకుముందు వీడియోలోన మాకు ఒక అర్ధ సైనిక్ బోర్డు కావాలని చెప్పేసి పెట్టామన్నమాట. ఆల్రెడీ ఆర్మీ వాళ్ళకి ఉన్నట్టే మాకు ఒక అర్ధ సైనిక్ బోర్డు కావాలన్నమాట. వాళ్ళకి ఎలాగ సైనిక్ బోర్డు ఉంటే వాళ్ళ వీడియోస్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. అలా మాకు కూడా ఏం చేయాలంటే ఒక అర్ధ సైనిక్ బోర్డు కావాలని అని పెట్టాము. అంతకుముందు కూడా రెండు వీడియోస్ వేసింది, మూడో వీడియో అన్నమాట. ముందుగా ఏంటంటే సార్, అంటే ఒక్కళ్ళని తప్పుపట్టి, అంటే రాజకీయ పార్టీలు తప్పుపట్టి మాట్లాడట్లేదు అన్నమాట. మాది చాలా కష్టం సార్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనగా, నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అనగా, ఐటీబీపీ అనగా, ఇండియన్ టిబెట్ బోర్డర్ పోర్ట్, అంటే ఇవన్నీ క్యాప్స్లోకి వస్తాయి, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. కానీ నేను చెప్పింది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఎలక్షన్ అయిందనుకోండి సార్, బై ఛాన్స్ ఎలక్షన్ అయితే ముందు ఎగ్జిక్యూటివ్ పోల్ ఇన్ని నోట్లు వచ్చాయని చెప్తుంటారు. అలాగా నేను అన్ని పార్టీలు అడుగుతున్నాను అనమాట. ఏంటంటే అడుగుతున్నాను, ఒక సైనికుడు రిటైర్మెంట్ వస్తున్నప్పుడు కూడా ఎవరికి తెలియదు వచ్చినట్టు. అతను కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నెక్స్ట్ స్టేషన్ నుంచి వచ్చి, అది కూడా ఎందుకులే మనల్ని ఎవరు పట్టించుకోరని చెప్పి అది కూడా ఎవరు చేసుకోరు, డబ్బులు వేస్ట్ అని చెప్పేసి. చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. కానీ యాక్చువల్లీ ఎవరు సార్ ఇది ఎవరు చేయాలి చెప్పండి సార్? అన్ని సంవత్సరాలు దేశం కోసం కష్టపడి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి చేస్తాడు. అతను పలానా ఫోర్స్ నుంచి చేశాడని కూడా తెలియదు. ఓకేనా? పలానా ఫోర్స్ని ఖాళీగా ఉన్నాడని తెలియదు. ఆ పెన్షన్ వస్తుందో తెలియదు, రావట్లేదో తెలియదు. ఎవరు ఏంటి చెప్పరు సార్. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. చనిపోతే మాత్రం బోల్ మంది వస్తారు, జెండా వేయడానికి వస్తుంటారు. ఇలా జెండా వేసి దేశం కోసం ఎంత కష్టపడి న్యూస్ ఛానల్ వస్తారు, అందరూ వస్తారన్నమాట. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం ఎవరు ఎంతమంది ఉన్నారు, మా స్ట్రెంత్ ఎంతో అనేది చెప్పట్లేదు సార్ ఎవరు. నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను అనమాట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు, అదే 5 సంవత్సరాలు అతను కూడా చేసి వెళ్ళారు. అతను కూడా ఎంతసేపు ఆటోలో డబ్బులు వేయడం, నెక్స్ట్ ఏంటంటే టైలర్స్గా డబ్బులు వేయడం, ఇంకెవరో చేస్తున్నారు. నెక్స్ట్ ఏవో ఫంక్షన్లు ఏవో చేస్తున్నారు. కానీ ఎవరైనా అడిగారు, ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే దేశ సైనికుడు అక్కడ కష్టపడి 24/7 24 గంటలు కష్టపడి చేస్తేనే ఇక్కడ మనం ఏం ఫండ్స్ కానీ ఏమైనా పంచుతాం. ఏంటంటే మీకు పలానా బాలింతరాలకి పలానా మీకు ఇది పంచుతాం, నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇస్తాం, తర్వాత అన్నీ ఇస్తాను. ఒక జవాన్ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడతాడు అంటే -2 డిగ్రీ నుంచి 50 డిగ్రీల వరకు, 52 డిగ్రీల వరకు ఎండలోన చలిలోన అట్లా డ్యూటీ చేస్తారు. వాళ్ళ కోసం ఎందుకు సార్ పట్టించుకోరు? నాకంటే అర్థం అవ్వట్లేదు సార్. అందువల్ల నేను వీడియో వైరల్ చేస్తాను మరి, మీ దగ్గరికి ఎప్పటికైనా రావాలి కనుక నేను వీడియో వైరల్ చేస్తాను. ఇప్పుడు అందరూ అంటారు మన రాజకీయ పార్టీ ఒక సీఎం అవడానికి నేను పలానా వ్యక్తికి పలానా జనాలకి అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఫ్రీ బస్ ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటారు. కానీ మేము ఒక సోల్జర్ వస్తే ప్లేస్ కూడా ఉండదు సార్. మా గురించి ఎందుకు సార్ ఆలోచించారు? అంటే ఒక సోల్జర్ వచ్చిన తర్వాత డ్రెస్లో వెళ్ళినా సరే కూర్చోండి అని కూడా ఎవరు అనరు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రతి స్కూల్స్లో ఉంటాయి. స్కూల్స్లో ఏంటంటారు చెప్పండి? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు, నా భారతదేశాన్ని ఎప్పుడు నేను ఎల్లవేళ కాపాడుతాను. దాని మీనింగే లేనప్పుడు ఇంకేంటి చెప్తాను చెప్పండి? నేనండి రిక్వెస్ట్ ఏంటంటే సార్ చేస్తున్నాను, నేను ఏదో ఇచ్చేటమాట. మేము దేశం కోసం ఇన్ని సంవత్సరాలు 24 సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేసుకుని వచ్చాము. మన రిక్వెస్ట్ ఏంటంటే సార్, మళ్ళీ మేము చెప్తున్నాం, తెలంగాణ పోలీసులు తీసుకున్నారు, మన ఆంధ్రాలో ఎందుకు తీసుకోవట్లేదు సార్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సపోజ్ ఏది లేకపోతే ఇప్పుడు సచివాలయంలోన అక్కడ తీస్తున్నారు, తర్వాత వాలంటీర్స్ అని వాళ్ళు అది చేశారు. కానీ మా గురించి ఎవరు ఆలోచించలేదు. అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు, యువతల చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే రామ్మోహన్ నాయుడు సార్ ఎప్పుడు చెప్తుంటారు అన్నమాట, జవాన్స్కి ఇలా కావాలని చెప్పి, జవాన్స్కి ఇలాగా ఇది చేయాలని చెప్పేసి అతను చెప్తుంటారు అన్నమాట. కానీ ఎవరు మా కోసం ఆలోచన లేరు సార్. అదే నాకు చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఇప్పుడు నేను ఎందుకంటే చెప్తున్నాను సార్, మాకు ఆ బాధ తెలుసు కాబట్టి మేము అందరిలో ఫ్యాంక్షన్ చేసి మేము ఇక్కడ సెక్యూరిటీ గార్డు చేసుకోవచ్చు, ఒక 5,000కి 10,000కి చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఆ డ్రెస్ వేసుకొని మళ్ళీ డ్రెస్ వేసుకోవాలంటే చాలా ఇది అనిపిస్తుంది అన్నమాట. అంటే భరతమాత సేవ చేసాం ఆ డ్రెస్ వేసుకొని,
మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీగా డ్రెస్ చేసుకొని 10,000కి 5,000 రూపాయలు చేసే ఉంటే అదోలా ఉంటుంది సార్. గిల్టీ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే సార్, మాకంటూ ఇప్పుడు బోల్డ్ కంపెనీస్ వస్తున్నాయన్నమాట. తర్వాత నెక్స్ట్ హోమ్ గార్డ్స్ ఉన్నాయి. హోమ్ గార్డ్స్లో తీసుకోండి సార్. మాకు ఆల్రెడీ మేము ట్రైనర్ సోల్జర్స్ మీ రిటైర్మెంట్ ఎన్ని సంవత్సరాలు చేసుకొని వచ్చాము, మమ్మల్ని తీసుకోండి సార్. అప్పుడే కదా సార్ అప్పుడు మాకంటూ ఏదో తెలుస్తుంది. మాకు గవర్నమెంట్ ఎంత చేస్తే మాకు ఎవరూ చేయకపోతే అనిపిస్తుంది అన్నమాట. ఒక తల్లిని పుట్టిన బిడ్డలు ఒక 5 ఉన్నారు అనుకోండి, 5 వేరు చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సేమ్ గవర్నమెంట్ మాకు అలాగే చేస్తుంది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ మీకు ఒక హాస్పిటల్ లేదు, మీకు క్యాంటీన్. ఎవరైనా అడిగారు సార్ డిఫెన్స్ పర్సన్ ఎంతమంది ఉన్నారు? ఏమనంటే August 15కి ఇచ్చేస్తారు, స్పీచ్ ఇచ్చేస్తారు అందరూ. తర్వాత స్వతంత్రం రావడం కోసం మనతో కష్టపడ్డారు, నెక్స్ట్ ఇచ్చేసారు అది చేశారు అంతే. లడ్డు ఉండేదో తినేస్తారు, తర్వాత సైలెన్స్ అయిపోతారు. ఓకే సార్. ఎవరైనా జవాన్ చనిపోతే సేమ్ టు సేమ్ అంతే మాట. ఒకటమ్మా మాకు ఇక 1,00,000 రూపాయలు, 2,00,000, 3,00,000 మీకు ఎక్స్ట్రా ప్రకటిస్తున్నామమ్మా దేశం కోసం కష్టపడ్డారని చెప్పేసి. బయట ఉన్న సీఎంలు కూడా చూడండి సార్ ఎలా చేస్తున్నారని చెప్పి. అవతల జేఎండ్కే గవర్నమెంట్ చూడండి, తర్వాత నెక్స్ట్ ఇంకా కర్ణాటక వెళ్ళి చూడండి సార్ ఎంత ఇచ్చేస్తారో. మాకు పూజలే చేయవసరం లేదు సార్, మాకు దండలే విసరలో వస్తారు, మాకు పువ్వులే విసరవసరం లేదు మా మీద. మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి సార్ చాలు. మా బెనిఫిట్స్ మేము ఏంటి అడగట్లేదు సార్, మేము మమ్మల్ని ఫెన్షన్ అడగట్లేదు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో జాబ్ ఇవ్వండి సార్, మాకు ఆరక్షణ ఇవ్వండి సార్. మాకు ఇక 4 సర్వీస్ చేసుకుని వచ్చారు, మీకు ఏం చేయంటే ఇదిగో బాబు ఇలాగని చెప్పేసి ఇవ్వండి సార్. చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎందుకే మళ్ళీ వీడియోలు చేయవలసి వస్తుంది. మాకు ఇష్టం ఎంత ఉందో తెలియదు, ఎవరు ఎక్కడ చచ్చిపోతుందో తెలియదు. అంత ముందు వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట. ఒక జవాన్ చచ్చిపోతే అక్కడి నుంచి ఇక్కడికి వస్తేప్పటికి ఆ జవాన్ శవం కుళ్ళిపోద్ది. నిజంగా చెప్తున్నాను సార్, జవాన్ శవం కుళ్ళిపోద్ది. అంత బాధాకరమైన విషయం అన్నమాట. చాలా నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అన్నమాట ఇలాగ చేయడం వల్ల. ఏంటి మేము ఏం తప్పు చేసామని సార్ అంటే భరతమాత సేవ చేయడం మేము తప్పు చేసామో చెప్పండి సార్. మళ్ళీ సినిమా ఒక హీరో అనుకోండి, ఒక హీరోకి అయితే మస్ట్ పువ్వులు ఏంటంటే దాన్ని ఒక సినిమా ఇది రిలీజ్ అప్పుడు ఏం పువ్వులు ఏంటంటే పాలు ఇది జల్లేస్తారు, పాలాభిషేకం చేస్తారు. ఒక జవాన్ చచ్చిపోతే వెళ్ళరు సార్, చాలామంది వెళ్ళరు చూశాను. ఒక జవాన్ చచ్చిపోయిన వెళ్ళరు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు అని చూసి చాలామంది చేయరు సార్. మళ్ళీ మేము అది కూడా మేము ఏంటంటే డొనేషన్ వేసుకొని 100-200 రూపాయలు ఇచ్చాను. ప్రతి ఒక్క రూపాయి కూడా ఏంటంటే మేము కష్టపడిన డబ్బులు రేటుంది సార్. ప్రతి ఒక్క రూపాయి చెమటతో తుడిచిన రూపాయి మాట. అది సార్ నేను చెప్పింది. అంటే చాలా బాధ అనిపించి నేను ఏంటంటే ఈ వీడియో చేయడం జరిగింది సార్. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, నెక్స్ట్ అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి, అలాగే నారా లోకేష్ సార్ దగ్గరికి, అలాగే రామ్మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళట్టు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను సార్. మేము వెళ్ళట్టు పంపించండి సార్, అంటే అక్కడికి వెళ్ళట్టు. ఎందుకంటే మా బాధలు మేమేటి అడగట్లేదు సార్. తిరుపతి దేవస్థానానికి వెళ్తాడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళకి అతరేసినట్టు మాకు లేదు. అలాగే తెలంగాణ పోలీసులు ఏంటంటే మన పోలీసులు తీసుకున్నారు, అలాగే మన ఆంధ్ర పోలీసులు తీసుకోవట్లేదు. అంటే మీ ట్రైనింగ్ అంటే వాళ్ళ తెలంగాణ పోలీసులోన తీసుకున్నారంటే అంటే వాళ్ళ ఎస్పీ మంచోరా, లేకపోతే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డీజీపీ మంచోలో, లేకపోతే మన డీజీపీ మంచోలో, లేకపోతే ఎందుకు మేము పనికిరామని తీసుకోవట్లేదు. ఇది నాకైతే అర్థం అవ్వట్లేదు. అందరం ఒకదే నుంచి వచ్చాం సార్, మీ అందరు విని. ఓకే సార్. లేకపోతే మన సీఎం గారికి అంటే ఎందుకు వీళ్ళేది తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి నాకైతే అర్థం అవ్వట్లేదు సార్. మీరు ఒక పని చేయండి సార్, ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ 2012 డిసెంబర్ 11వ తారీఖున మాకు ఆర్మీ లాగా బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీరే చెప్పారు సార్ అప్పుడు. అలాగే 2021లో కూడా 2021లో కూడా మాకు చెప్పారన్నమాట, మీ బెనిఫిట్స్ మీకు ఇస్తారని చెప్పి. కానీ ఎవరు మా గురించి పట్టించుకోవట్లేదు సార్. కానీ ఒకటే చెప్తాను చూడండి, ప్రతి ఒక్కడు కూడా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఒక దేశ సైనికుడు అక్కడ డ్యూటీ చేస్తే మీరు ఇక్కడ సీఎం అవనే, ఇక్కడ పిఎం అవనే, ఎవరైనా సరే ఇక్కడ మనం ఇచ్చేస్తారు. ఒక తండ్రి కష్టపడితేనే పిల్లలు తింటారు సార్. అలాగే ఒక బోర్డర్లో సైనికుడు 24 గంటలు కష్టపడితేనే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు దీంట్లో హ్యాపీగా ఉంటారు సార్. లేకపోతే బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, తర్వాత ఇంకేవో చేస్తుంటారు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అంత కష్టపడి చేసిన వాళ్ళకి ఏం చేయాలంటే బెనిఫిట్స్ ఒక నెక్స్ట్ జాబ్లో ఒక ఇక్కడ మేము ఖాళీ తిరుగుతున్నాం సార్. రిటర్న్ పడి వచ్చిన అందరూ విని. ఓకే సార్, నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే మాకు అందరికీ బెనిఫిట్స్ ఇవ్వండి సార్. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకంటూ ఎవరు లేరు, మాకంటూ ఒక అర్ధ సైనిక బోర్డు మాకు పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ ఇవ్వండి సార్. ఓకే సార్, రిక్వెస్ట్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్ సార్.